కథ పేరు అతడే ఆమె ప్రియుడు. ఎపిసోడ్ 14. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్. ఇక కథలోకి వెళ్తే, సార్ అంటూ లోపలికి ప్రవేశించాడు రవితేజ. ఫైల్ చూస్తున్న అశ్వత్థామ తలెత్తి కూర్చో రవితేజ అన్నాడు ఎదురు సీటు చూపిస్తూ. రవితేజ చేతిలో ఒక ఫైల్ ఉంది. చిన్న పొరపాటు జరిగింది సార్. ఏమిటది? మా దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న మహర్షి మరెవరో కాదు, భార్యని హత్య చేసిన నేరం మీద ఉరిశిక్ష పడిన ఖైదీ. వాట్? అవును సార్. అతను జైల్లోంచి తప్పించుకుని మా దగ్గరికి వచ్చి చేరాడు. పోలీస్ ఆఫీసర్ని అయ్యుండి ఈ విషయం ఇంతకాలం కనుక్కోలేకపోవడం నా పొరపాటు. ఐఎమ్ సారీ సార్ అన్నాడు. అశ్వత్థామ కంగారుగా, నువ్వు చెప్తున్నదంత నిజమేనా రవితేజ అని అడిగాడు. అవును సార్. ఆ అనుమానం రాగానే నేను జైలు నుంచి ఆ ఫైల్ తెప్పించాను. ఇదిగో ఫోటో చూడండి అంటూ తనతో పాటు తీసుకొచ్చిన ఫైల్ ఆయన ముందుకు తోశాడు. అశ్వత్థామ దాన్నందుకొని ఫోటో పరిశీలించి చూశాడు. కుర్చీ వెనక్కి వాలుతూ మై గాడ్ అన్నాడు. ఒక హంతకుణ్ణి ఇంతకాలం మీ ఇంట్లో మీతో పాటు ఉంచుకున్నారన్నమాట. అవును సార్. అందుకు సిగ్గుపడుతున్నాను కూడా. నువ్వేం చేయగలవు రవి? అసలు స్వరూపం తెలిసే వరకు అందరూ మామూలు మనుషులానే కనబడతారు కదా. మనం ఇమీడియట్గా వాణ్ణి అరెస్ట్ చేయాలి. మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే ఇన్స్పెక్టర్ని పంపిస్తాను. దేనికి పర్మిషన్ ఎందుకు? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మనకి ఈ విషయం తెలిసిందని ఆ మహర్షికి అనుమానం రాకముందే తగినంత బలగాన్నిచ్చి ఇన్స్పెక్టర్ని పంపించు. ఇలా పోలీస్ ఫోర్స్ వస్తుందన్న విషయం అక్కడ ఎవరికీ అనుమానం రాకూడదు. ఏమాత్రం తెలిసినా అతడు మళ్ళీ తప్పించుకుంటాడు. వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అన్నాడు అశ్వత్థామ. రవితేజ లేస్తూ ఎస్ సార్ అన్నాడు. అతడు గుమ్మం దగ్గరికి వెళ్తుండగా రవి అని పిలిచాడు అశ్వత్థామ. రవితేజ వెనక్కి తిరిగి అటెన్షన్లోకొచ్చి సార్ అన్నాడు. ఆ మహర్షి ఏమాత్రం ప్రతిఘటించినా షూట్ హిమ్ ఎట్ సైడ్ అని నేను ఆర్డర్ ఇచ్చానని చెప్పు. అలాగే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవితేజ. తలుపు మీద చప్పుడవడంతో కమిన్ అంది సిరిచందన. మహర్షి లోపలికి ప్రవేశించాడు. అతడు తయారై ఉండడం చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. మహర్షి మాట్లాడలేదు. ఎక్కడికని చెబుతాడు? భార్యని చంపిన నేరానికి ఉరిశిక్ష అనుభవించడానికి వెళ్తున్నానని చెప్తాడా? నిన్ను చూస్తూ ఇక్కడే ఉండిపోవాలని ఉన్న బలవంతంగా కోరిక చంపుకొని వెళ్ళిపోతున్నానని చెబుతాడా? ఏమి చెప్పలేక క్లుప్తంగా ఎక్కడో ఓ చోటికి వెళ్ళక తప్పదుగా అన్నాడు. ఏం ఇక్కడ బాగోలేదా అని అడిగిందామె. అలా అని కాదు, వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలిగా. ఇక్కడ నా జాబ్ పూర్తయింది. ఒక మరో జాబ్ ఏదైనా వెతుక్కోవాలనుకున్నాను. అందుకే ఈరోజు వెళ్ళిపోతాను. అవసరం లేదు. మా డాడీకి చెప్పాను. ఆయన ఆఫీస్లోనే ఏదో ఒకటి చూస్తారు. నువ్వెక్కడికో వెళ్ళే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. అతనికి ఇరుక్కుపోతున్నట్లు అనిపించసాగింది. అయినా వెళ్ళాలన్న నిర్ణయం దృఢంగా ఏర్పడడం వల్ల లేదు. ఇలా నిన్ను రవితేజను దూరంగా ఉండడం చూస్తూ ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోతాను సిరి. నన్ను బలవంత పెట్టకు అన్నాడు. టాపిక్ తనకు తెలియకుండానే ఆమె పర్సనల్ మ్యాటర్ వైపు మారడం అతనికి నచ్చలేదు. కానీ ఎంత కాదనుకున్నా అది అటే వెళ్తోంది. ఈ లోపులో ఆమె అంది, ఆ విషయం వదిలే మహి. నా మనసు విరిగిపోయింది. భార్యాభర్తల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ దాపరికాలు కావు. ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో స్పష్టంగా చెబితే కాస్తైనా సంతోషించేదాన్ని. కానీ ఎందుకు ఆయన నా నుంచి అన్ని దాస్తున్నారనిపిస్తోంది. అలా ఎవరి మనసులో వాళ్ళు తాము చేసేది కరెక్టే. భాగస్వామి నుండి అన్ని దాచిపెడితే ఇక ఆ కాపురానికి అర్థమేముంది? ఆమె నిట్టూరుస్తూ అంది. ఇందులో అతను దాచినదంటూ ఏముందు సిరి? నువ్వే అనవసరంగా రవితేజని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. అతను సర్ది చెప్పబోయాడు. ఆ విషయం వద్దులే మహి. నీ గురించి మాట్లాడుకుందాం. చెప్పు. వెళ్ళాలన్న ఆలోచన మానుకున్నట్లేగా? లేదు సిరి. నేను తప్పకుండా వెళ్ళి తీరాలి. అక్కడ నా కోసం చాలామంది ఎదురు చూసేవాళ్ళున్నారు. తొందర వల్ల ఎవరికి చెప్పి రాలేదు. నేను వెళ్తాను ప్లీజ్. అతను బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు. నో, నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. నా కోసం ఎంతో చేశావు. నీకోసం కనీసం ఉద్యోగం చూడడం అనే చిన్న పనైనా చెయ్యనివ్వు. ప్లీజ్ ఇక్కడే ఉండి వైద్యం కూడా చేయించుకుందువు గాని. ప్లీజ్ సిరి, నేను చెప్పేది విను. నేను వినను. ఇంకోసారి వెళ్తానంటే నేను చచ్చినంత ఒట్టే. ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించింది. అతను నిర్విన్నుడై ఆమె వైపు చూశాడు. ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉందతని పరిస్థితి. కళ్ళు రాగానే రవితేజ తనని గుర్తుపట్టాడనేది నిర్వివాదాంశం. అయినా అతడు తనని ఎందుకు అరెస్టు చెయ్యలేదో కారణం కూడా అతను ఊహించగలడు. ఎప్పుడో ఒకప్పుడు రవితేజ అరెస్టు చేయించక మానడు. ఏం చేయాలి? అదే జరిగితే సిరిలో ఇప్పుడు తనపై ఏర్పడిన సదాభిప్రాయం సమూలంగా తుడిచిపెట్టుకుపోతోంది. అది అలా ఉంచితే
ఇప్పటికే ఆమె రవితేజ మీద కోపంతో ఉంది. తన విషయం బయటపడితే వెనువెంటనే శ్రీవాణి రవిల సంబంధం బయటికి రాక తప్పదు. అప్పుడు ఆమె రవిని పూర్తిగా అసహ్యించుకుంటుంది. వద్దు, అలా జరగడానికి వీల్లేదు. నా జీవితం ఎలాగూ నాశనమైంది. కనీసం సిరి జీవితమైనా చక్కబడాలంటే తను వెళ్ళక తప్పదు. అతడు ఆలోచిస్తూ ఉండగా ఆమె అంది, అవును, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, నువ్వసలు బయటికి వెళ్ళలేవు, ఎందుకని? ఆమె నుండి ఆ ప్రశ్న వస్తుందని ఊహించని అతడు కాస్త తడబడ్డాడు. ఆమె అతన్ని అబ్జర్వ్ చేస్తున్న విషయం స్పష్టమైంది. తడబాటుని మొహంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ, అబ్బే ఏం లేదు, నాకు చాలా ప్రశాంతంగా గడపడం అంటేనే ఇష్టం. బయటికెళ్తే ఏముంది, వాహనాల వృధా, ఫ్యాక్టరీల పొగ, ఊరంతా కాలుష్యంతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా బయటికెళ్ళను అన్నాడు. చిత్రంగా ఉందే, కాలేజీలో చదివే ఆ మహర్షివేనా నువ్వు? ఆమె ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఏం మారువేషంలో వచ్చాననుకున్నావా? అతను నవ్వుతూ అన్నాడు. ఆమె కూడా నవ్వి, అలా అని కాదబ్బా, నువ్వున్నావంటే అప్పట్లో కాలేజీలో ఎంత సందడిగా ఉండేదో. అల్లరిలోనైనా చదువులో అయినా క్లాసులో మనిద్దరికేగా పోటీ, నీకు గుర్తుందా మహి? ఆ రోజు తెలుగు మాస్టర్ రాకపోతే మనం అందరం క్లాస్లో కూర్చొని కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో చర్చించుకున్నాం. సాదాసీదాగా ఉండే అమ్మాయి భార్యగా కావాలని నువ్వంటే అప్పుడు నేను నీకు బాగా ఫస్ట్ గర్ల్ దొరుకుతుందిలే అని వెక్కిరించాను. ఆమె గలగలా మాట్లాడుతూ అనాలోచితంగా అన్న చివరి మాట అతని గుండెల్లో సూటిగా దిగింది. శ్రీవాణి ఫాస్ట్ గర్ల్లా? లేదు, ఖచ్చితంగా కాదు. అలా మార్చబడిందంతే. కాలేజీ వాతావరణం, స్నేహితుల విచ్చలవిడితనం, తండ్రి ఆంక్షలు, ఈ పరిస్థితులన్నీ కలిసి ఆమెలో ఇన్ఫీరియారిటీ పెరిగిపోయి అది కప్పిపుచ్చుకోవడం కోసం బలవంతంగా ఫాస్ట్నెస్లోకి నెట్టబడింది. అంతే, అంతకుమించి ఆమె అమాయకురాలు. హుష్ మహి, ఓ మహి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు? సిరిచందన అతని మొహం ముందు చేయి ఆడిస్తూ అంది. అతను శ్రీవాణి తాలూకు జ్ఞాపకం నుంచి తేరుకొని ఆమె వైపు చూసి పెదవులపై చిరునవ్వు పులుముకుంటూ, అప్పట్లో నువ్వు ఎంత అల్లరి చేసేదానివో గుర్తు తెచ్చుకున్నాను అన్నాడు. ఏంటి, ఇప్పుడు మాత్రం అల్లరి చేయడం లేదా ఏమిటి? ఎక్కడా? నీకెప్పుడు మీ ఆయనతో పోట్లాడడంతోనే సరిపోతుంది. ఇంకా అల్లరి చేయడానికి సమయం ఎక్కడుంటుంది నీకు? సడన్గా సంభాషణ అటు వెళ్ళేసరికి ఆమె మొహం గంభీరంగా మారిపోయింది. భర్త తాలూకు ప్రసక్తి రాగానే ఆమె కళ్ళల్లో నీలి నీడలు కదలాడటం చూసి అతని మనసు ద్రవించింది. సిరి, ఆమె కళ్ళల్లోకి ఆత్మీయంగా చూస్తూ పిలిచాడు. ఊ, ఆమె తలెత్తి మెల్లగా అంది. స్నేహితుడిగా నేనో కోరిక కోరుతాను, తీరుస్తావా అని అడిగాడు. చెప్పు మహి. ఏమీ లేదు, తిరిగి నువ్వు రవితేజ మునుపట్ల మామూలుగా ఉండాలి. అతడు నొచ్చుకుంటున్నట్టు చూసి, బాధ పెట్టానా సిరి అన్నాడు. ఆమె జారే కన్నీటిని తుడుచుకుంటూ, బాధ నాకు కొత్త కాదు మహి, కానీ మిత్రుడివై ఉండి నేను చేసే పనిని సమర్థించుకోలేకపోతున్నావనే నా బాధంతా అంది. లేదు సిరి, నువ్వెప్పుడూ రాంగ్ డెసిషన్ తీసుకుంటావని నేను అనుకోలేదు. కానీ ఇది అన్నిటిలా కాదు కదా, జీవితానికి సంబంధించిన సమస్య. కొన్ని విషయాల్లో సర్దుకుపోక తప్పదు. నా మాటకేం గాని మహి, నీ విషయం చెప్పు. ఆ మాటతో తాత్కాలికంగా ఆమె తాలూకు ఆలోచన నుండి బయటపడ్డాడు. నా గురించేముంటుంది, ఒంటరివాడిని, నిట్టూరుస్తూ అన్నాడతను. ఇదిగో, ఆ నిరాశే వద్దు. మేమంత లేమా? నీకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి మంచి ఉద్యోగం ఒకటి చూసి మా ఇంట్లోనే ఉంచేసుకుంటాము మీ ఇద్దరిని, ఓకేనా? అతడు సమాధానం చెప్పలేదు. ఒక అబద్ధం ఆమె జాలి చూపుల నుండి తప్పించగలిగినప్పుడు ఎందుకు చెప్పాలి అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. ఏంటి సమాధానం చెప్పవు, అవునా? అన్నట్టప్పుడప్పుడు నువ్విలా యోగముద్రలోకి వెళ్ళిపోయినట్టు మారిపోతావు, దేనికి? ఏమీ లేదు. ప్రశ్న జవాబు నువ్వే చెప్పినప్పుడు మాట్లాడడానికి ఏముంటుందని ఊరికే ఉంటాను, అంతే. అతను తడబడ్డాడు. అది కాదు, మాట్లాడేటప్పుడే కాకుండా ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటావు. శూన్యంలోకి చూస్తూ కూర్చుంటావు. నిన్ను అరకులో చూసినప్పటి నుండి గమనిస్తూ ఉన్నాను. అడగాలంటే అవకాశం రాలేదు. ఎందుకు మహి అలా ఉంటావు? ఏమీ లేదు, ప్రశాంతంగా ఉండడం నాకిష్టం, అంతకుమించి ఏమీ లేదు. అతను తప్పించుకోవాలని చూశాడు. మాట మార్చడంలో మాత్రం సిద్ధహస్తుడివి. ఆమె నవ్వింది. ఇబ్బందికరమైన సంభాషణ పక్కకు మళ్ళడంతో అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకొని ఆమె నవ్వుతో శృతి కలిపాడు. అదే వారిద్దరి మధ్య చివరి నవ్వని చెప్పడానికై అప్పుడే ఆ కాంపౌండ్లో ఓ జీప్ ప్రవేశించింది. సిరిచందన కిటికీలో నుంచి జీప్ వస్తున్న శబ్దానికి బయటికి చూసింది. దానిమీద పోలీస్ అని రాసి ఉండడంతో
తమ కారు పాడయిందేమో, భర్త అందులో వస్తున్నాడేమో అనుకుంది. కానీ మరో ఇన్స్పెక్టర్ దిగడంతో ఆమె గెస్ట్ హౌస్ బయటకొచ్చింది. ఇన్స్పెక్టర్ ఆమె దగ్గరికి వస్తూ, మేడం, మహర్షి అనే వ్యక్తి ఇక్కడున్నాడా అని అడిగాడు. ఆమె అనుమానంగా ఎందుకు అని అడిగింది. అతన్ని అరెస్టు చెయ్యడానికి. సిరిచందన షాక్ తిన్నట్టుగా ఎందుకు అంది. అతను జైలు నుంచి పారిపోయిన ఖైదీ మేడం అన్నాడు ఇన్స్పెక్టర్. సిరిచందన ఉలిక్కిపడింది. బ్రుకుటి ముడిపడింది. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇన్స్పెక్టర్ అంది కటువుగా. అవును మేడం, అతనికి భార్యని చంపిన నేరం మీద ఉరిశిక్ష పడింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఉరితీస్తారనగా ఆ రాత్రే తప్పించుకున్నాడు. అక్కడ సెంట్రీని కూడా దారుణంగా చంపాడు. ఇన్నాళ్ళు అతని కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వెతుకుతోంది. ఇక్కడ వచ్చి చేరాడని మాకు నమ్మకంగా తెలిసింది. ఎవరు చెప్పారు? అరెస్టు చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ పేరు రవికిరణ్. అతనికి రవితేజ స్పష్టంగా చెప్పాడు, ఎటువంటి పరిస్థితుల్లో తన పేరు బయటికి రాకూడదని. ఇన్స్పెక్టర్ కిరణ్ ఒక్క క్షణం తడపటాయించి, మహర్షికి వర్మ అని ఒక స్నేహితుడున్నాడు మేడం. అతన్ని అరెస్టు చేసి ఇంట్రాగేట్ చేస్తే ఈ విషయం తెలిపాడన్నాడు. అవుట్ హౌస్లో ఉంటాడు చూడండి. ఇన్స్పెక్టర్ కిరణ్ పోలీసులతో సహా వడావడిగా అవుట్ హౌస్ వైపు వెళ్ళాడు. అతడొచ్చే వరకు ఆమె అక్కడే నిలబడి ఉంది. వస్తున్న ఇన్స్పెక్టర్ మొహం వాలిపోయింది. అవుట్ హౌస్లో మహర్షి లేడు మేడం అన్నాడు. ఆమె తనపై ఆఫీసర్ అయినట్టు, అక్కడ జరిగింది ఆమెకి చెప్పాలన్నట్టు. తన మొహంలో భావాలు కనిపించకుండా, మేడం తప్పించుకున్నాడా అంది సిరిచందన. అలాగే కనబడుతోంది. సూట్ కేస్ సర్ది ఉంది. బహుశా వెళ్ళిపోవడానికి సిద్ధమై ఉంటాడు. అంతలో మా పోలీస్ జీప్ శబ్దం విని సూట్ కేస్ తీసుకోకుండా పారిపోయి ఉంటాడు. మేం వెళ్తాం మేడం, చుట్టుపక్కల అంతా గాలించాలి అంటూ ఇన్స్పెక్టర్ పోలీసులతో సహా జీప్ ఎక్కి హడావిడిగా వెళ్ళిపోయాడు. ఆమె లోపలికొచ్చింది. బయట జరుగుతున్న సంభాషణ ఏమీ తెలియని మహర్షి, ఏం జరిగింది సిరి అని అడిగాడు. ఆమె తాపీగా ఎదుటి కుర్చీలో కూర్చుంటూ, ఏం లేదు, ఆయన కోసం ఎవరో వచ్చారు అంది. ఆమెకి కొంచెంసేపు ఒంటరిగా ఉండాలనిపించింది. అలా అని అతని నుంచి దూరంగా వెళ్ళాలని కూడా అనిపించలేదు. నేను కాఫీ కలిపి తీసుకొస్తాను అని ఆ నెపం మీద వంటింట్లోకి వెళ్ళింది. మహర్షికి పెళ్ళయిందా? భార్యని చంపాడా? ఆమె నమ్మలేకపోతుంది. క్షీరసాగరాన్ని హలాహలా నిలయంగా నమ్మవలసి వచ్చినప్పుడు కలిగే దిగ్భ్రాంతి ఆమెని ఆవరించింది. ఒక స్నేహితురాలి క్షేమం కోసం, ఒక జీవితం అంధకార బంధురంగా మారకుండా ఉండటం కోసం తన జీవితాన్నే కానుకగా సమర్పించిన ఒక మహోన్నత వ్యక్తి ఒక ఆడదాన్ని చంపడమా? మనసు శబ్దమైంది. ఆమె నిశ్శబ్దమైంది. అక్కడి వాతావరణం చాలా నిర్మూలంగా ఉంది. ఆమె కాఫీ కప్పులు తీసుకొచ్చి ఒకటి అతనికిచ్చి తను ఒకటి అడుగుతోంది. మహర్షి, నాకో నిజం చెప్తావా? కాఫీ కప్పు పెదవుల దగ్గర పెట్టుకోబోతున్న మహర్షి ఆగి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, ఏమిటి సిరి, నీ దగ్గర కూడా నాకు దాపరికాలున్నాయా చెప్పు అన్నాడు. నా భర్తలాగే నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అని అడిగింది. అతడు శబ్దం కాకుండా కాఫీ కప్పు బల్ల మీద పెట్టాడు. ఆమె వైపు చూశాడు. ఆమె కన్నార్పకుండా అతన్నే చూస్తోంది. ఆమెకేదో తెలిసిందన్నది అర్థమైంది అతనికి. అర్థమైందన్న విషయం ఆమెకి తెలిసింది. ఇద్దరు నొకరినొకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. మహర్షి, నీకు పెళ్ళయింది కదూ? అతడు తలదించుకొని అయింది అన్నాడు నెమ్మదిగా. నువ్వు నువ్వు ఆమెని వాక్యం పూర్తి చేయలేకపోయింది. అతనన్నాడు, నేనే చంపాను. నా భార్యని నేనే చంపేశాను. నమ్మను, నమ్మలేను, హిస్టారిక్గా అరిచింది సిరిచందన. నువ్వు నీ భార్యను చంపావంటే నేను నమ్మలేను. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత అతని కంఠం ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఈ ప్రపంచంలో నేనీ హత్య చేయలేదని నమ్మింది నువ్వే సిరి. మొదటిదానివి, చివరిదానివి కూడా నువ్వే. అదొక యాక్సిడెంట్ అంతే. నా భార్యని మరొకరి చేతిలో చూసినప్పుడు నేను ఆవేశం ఆపుకోలేకపోయాను. ఒక్క క్షణం ఆవేశపడ్డాను. కానీ మనిషి జీవితాన్ని మార్చడానికి ఒక్క క్షణం చాలు. అయినా నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను నా భార్యని చంపలేదు. అదొక యాక్సిడెంట్ అంతే. నీ భార్య పేరు శ్రీవాణి. ఆమె తర్వాతే ప్రశ్న ఆ గదిలో బాంబులా పేలింది. నీ భార్య ప్రియుడి పేరు? అతడొక క్షణం ఆగి నెమ్మదిగా సూర్యనారాయణ అన్నాడు. ఆమె గాఢంగా విశ్వసించింది. తర్వాత తనలో తానే అనుకున్నట్టు, కొందరు ఆడవాళ్ళు భర్తల్ని ఎంత మోసం చేస్తారు. నీలాంటి వాడిని కాదని పెళ్ళైన తర్వాత కూడా ప్రియుడితోనే కలిసి ఉంటుందంటే ఆమెని ఉరితీయాలి మహర్షి అంది. మహర్షి తల అడ్డంగా ఊపుతూ, శ్రీవాణి చాలా అమాయకమైన అమ్మాయి. ఒక మగవాడే ఆ అమాయకత్వాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. ఆ వయసులో మగవాడు ఏం చెప్పినా ఆడపిల్లలు నమ్ముతారు.
అలా తనకనుగుణంగా ఆమెని మార్చుకున్నాడు అన్నాడు. నీ భార్య కాబట్టి నువ్వలా అనుకుంటున్నావేమో. కాదు, నేను ముందు ఆమె గురించి అలాగే హీనంగా ఆలోచించాను. కానీ ఆమె డైరీ చదివిన తర్వాత తప్పు ఆమెది కాదని, ఆమె ప్రియుడిదని తెలిసింది. అయినా ఇప్పుడదంతా ఎందుకు? అయిందేదో అయిపోయింది. నా మీద ఉరిశిక్ష ఇంకా అలాగే ఉంది. నేను వెళ్ళి సరెండర్ అయిపోతాను. ఎప్పటికైనా పోలీసులకు దొరికిపోవలసిన వాడినేగా అంటూ లేచాడు. వెళ్ళబోతూ ఆగి, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో సిరిచందన. మరణించబోయే ముందు నిన్ను చూడాలని వచ్చాను, చూశాను. నా రాక వల్ల నీ జీవితంలో ఇంత విషాదకరమైన మార్పు జరుగుతుందంటే నేనసలు రాకపోయుండేవాణ్ణి. ఇప్పటికైనా నా ఆఖరి కోరిక నువ్వు నీ భర్తతో కలిసి ఉండడం అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతనితో పాటు లేవడానికి కూడా ఓపిక లేనట్టు కూర్చుండిపోయింది. శ్రీవాణి. ఎక్కడో విన్నదా పేరు. ఎక్కడా? ఆమెకి చిన్న అనుమానం కలిగింది. చప్పున కుర్చీలోంచి లేచి అవుట్ హౌస్ వైపు దాదాపు పరుగెత్తుతున్నట్టు వెళ్ళింది. అప్పుడే మహర్షి అక్కడ్నుంచి బయలుదేరబోతున్నాడు. మహర్షి, నీ భార్య అమాయకురాలని, కేవలం ఆమె ప్రియుడే ఆమెని మోసం చేశాడని చెప్పావు కదా. నువ్వా నిర్ణయానికి ఎలా వచ్చావు అని అడిగింది. ఇప్పుడవన్నీ ఎందుకు అని అడిగాడు. లేదు, నాకు కావాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావో లేదో నేను తెలుసుకోవాలి అంది. నమ్మను, నేనెవరినీ నమ్మను. కట్టుకున్న భర్తని, ప్రేమించిన స్నేహితుణ్ణి ఎవరినీ నమ్మను. మీరంతా కలిసి నాలో అపనమ్మకాన్ని ఏర్పరిచారు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే, నీ మీద నాకు మంచి అభిప్రాయం కలగాలంటే నీకా విషయం ఎలా తెలిసిందో చెప్పాలి. తప్పదు అంది. నా భార్య డైరీ వల్ల అన్నాడతను. నాకా డైరీ కావాలి స్థిరంగా అడిగింది సిరిచందన. దాన్ని నేను కాల్చేశాను అన్నాడతను. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. అతడు తలదించుకున్నాడు. ఆమె ఫోటో నీ దగ్గర ఉందా? లేదు అని ఆమెకి దగ్గరగా వస్తూ, నువ్విన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు సిరిచందన. నా భార్యకి ఒక ప్రియుడున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండగా చూసి నేను తోసేశాను. ఆమె మరణించింది. ఆమె తనంతట తానే అతన్ని ప్రేమించిందా లేక అతనే ఆమెని మోసం చేశాడా ఇవన్నీ అప్రస్తుత విషయాలు. ఆమెని హత్య చేసిన నేరానికి నాకు రికంబం అక్కడ సిద్ధంగా ఉంది. అది మాత్రం నిజం. ఇంతకన్నా మిగతా విషయాలన్నీ అనవసరం, అప్రస్తుతం అని బయటికి నడవబోయాడు. నేను నిన్ను విశాఖపట్నం వరకు డ్రాప్ చేస్తాను. రావడానికి ఏమన్నా అభ్యంతరం ఉందా అని అడిగింది సిరిచందన. అతడు ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు. ఆఖరి నిమిషం వరకు నీతో కలిసి ఉండడం కోసం. ఏం ఉండకూడదా? అతడు నొచ్చుకుంటున్నట్టు. అలాంటిదేం లేదు సిరి, పద వెళ్దాం అన్నాడు. కారులో వారిద్దరూ ఎక్కువ మాట్లాడుకోలేదు. విశాఖపట్నం పొలిమేర వరకు వచ్చిన తర్వాత నిన్నెక్కడ డ్రాప్ చెయ్యాలి అని అడిగింది. పోలీస్ స్టేషన్ దగ్గర అన్నాడు. ఆమె మాట్లాడకుండా కారు పోలీస్ స్టేషన్ దగ్గర ఆపు చేసింది. అతడు కారు దిగి ఆమె వైపు చూశాడు. అదే ఆఖరి చూపని తెలిసినట్టు అతడు అలాగే నిలబడిపోయాడు. ఆమె తిరిగి కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన అతనికి అర్థం కాలేదు. అక్కడే ఒక క్షణం ఆగి నెమ్మదిగా పోలీస్ స్టేషన్లోకి నడిచాడు. ఇంట్లో హాల్లో కూర్చొని పేపర్ చూస్తున్నాడు వర్మ. ప్రతిరోజు పొద్దున్నే పేపర్ రాగానే దాన్ని మొదటి నుంచి చివరి వరకు కులాకషంగా చూస్తూనే ఉన్నాడు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ పట్టివేత అన్న వార్త పేపర్లో ఏమైనా కనబడుతుందేమో అని అతడి ఆశ. అది ఆశ కూడా కాదు, అలా కనిపించకూడదనే అతని కోరిక. కానీ మహర్షి అరకు వెళ్ళిన దగ్గర నుంచి అతడి జాడే లేదు. అక్కడేం జరుగుతుందో అతడికి అర్థం కాలేదు. సిరిచందనని చూసిన తర్వాత ప్రాణం మీద తీపితో అతడు అక్కడే ఉండిపోయాడా అన్న అనుమానం కలుగుతోంది. అయితే మహర్షి విషయం బాగా తెలిసిన వాడవడం చేత అలా అయుండదు అని అతడిలో మరోవైపు నమ్మకం కూడా ఉంది. ఇలా పరస్పర విరుద్ధమైన భావాలతో కొట్టుమిట్టలాడుతూ అతడు తలుపు తీసి చూశాడు. ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది. నమస్తే అంది. అతడు ఆ అపరిచితమైన వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు అన్నాడు. నేను సిరిచందనని. ఒక్క క్షణం చతితోడై ఆమె వైపు చూశాడు. సిరిచందన నవ్వుతూ ఏం, పేరు చెప్పిన నన్ను గుర్తుపట్టలేదా అని అడిగింది. కళ్ళ కింద నల్ల గీతలు, నిద్రలేమి సూచించే కళ్ళు, చెదిరిన జుట్టు ఆమె అందాన్ని దాచలేకపోతున్నాయి. అయినా ఆమెలో ఎంతో మార్పు కనబడుతుంది. అతడి నిశ్శబ్దాన్ని చూసి ఆమె ఇలా నిలబడే మాట్లాడేస్తారా ఏమిటి అంది చొరవగా. అతడు సోఫా చూపించాడు. అతడింకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. ఆమె కూర్చుంటూ చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వచ్చాను అంది. మహర్షి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడా? ఆమెని ఏకవచనంలో సంబోధించాలో బహువచనంలో సంపాదించాలో తెలియనట్టు అడిగాడు వర్మ. వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి?
పోలీస్ స్టేషన్లో సరెండర్ అవడానికి. వర్మ గాఢంగా విశ్వసించాడు. ఏదైతే జరగకూడదనుకుంటున్నాడో అది జరిగిపోయింది. వర్మ, నాకో ఇన్ఫర్మేషన్ కావాలి. మహర్షి భార్య పేరు శ్రీవాణి కదూ? ఆమె ఆ ప్రశ్న ఎందుకు అడుగుతుందో అర్థం కాక అతడు అవును అన్నాడు. శ్రీవాణిని మహర్షి హత్య చేశాడు కదూ? నో అని గట్టిగా అరిచాడు వర్మ. అదొక యాక్సిడెంట్ అంతే. ఆమెని ఆమె ప్రియుడి కౌగిలిలో చూసి కోపంతో తోశాడు. ఆమె కింద పడడంతో యాక్సిడెంటల్గా మరణించింది. ఆమె ప్రియుడు ఆ సాక్ష్యం చెప్పడానికి నిరాకరించాడు. అందువల్లే మహర్షికి ఉరిశిక్ష పడింది. కనీసం నువ్వన్నా ఇది నమ్మాలి. కేవలం నీ మీద ప్రేమతో అతడు జైలు నుంచి తప్పించుకొని వచ్చి నిన్ను కలుసుకున్నాడు ఆవేశంగా అన్నాడు. అవును, అదంతా నాకు తెలుసు. నేను నమ్ముతున్నాను కూడా. నేను నమ్మని విషయం ఏమిటంటే శ్రీవాణికి ఆమె ప్రియుడికి ఏమీ సంబంధం లేదు. కేవలం వాళ్ళది అన్న చెల్లెళ్ళ సంబంధం మాత్రమే. నాన్సెన్స్. ఎవరు చెప్పారా విషయం? శ్రీవాణిని చెల్లెల్లా చూసుకొని వ్యక్తే చెప్పాడు. అంతకన్నా పెద్ద ఆత్మవంచన మరొకటి లేదు. నేను శ్రీవాణి డైరీ మొదటి నుంచి చివరి వరకు చదివాను. ఆమెని ట్రాప్ చేసి ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆమెని అనుభవించి చివరికి వదిలేశాడు నీచుడు. ఆ నీచుడి పేరు రవితేజ. అంతే. దూరంగా ఎక్కడో సముద్రం ఆకాశంలో కలిసే చోట ఒక విస్ఫోటన కలిగిన భావన, ఒక నమ్మకం విఘాతమైంది. ఆమె హృదయ దర్పణంలో భర్త ప్రతిబింబం వికృతంగా మారింది. చేష్టలడిగినట్టు చలనం లేనట్టు ఆమె అలాగే కూర్చుండిపోయింది. రవితేజకి కళ్ళు వచ్చాయని తెలిసి అందరికన్నా ఎక్కువ సంతోషించింది విష్ణువర్ధన్ రావు. తన కూతురు సరదాకి చేసిన అల్లరి వల్ల రవితేజ అంధుడయ్యాడని తెలిసినప్పటి నుంచి ఆయన చాలా కలత చెందాడు. ఆ కారణంగానే కూతురు అతన్ని వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు అంతగా ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పలేదు. అరకు నుంచి అతడికి ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరి వస్తున్నామని రవితేజ ఫోన్లో చెప్పాడు. సిరిచందన కిడ్నాప్ విషయం తెలపలేదు. ఆ ఫోన్ వచ్చిన చాలాసేపటి వరకు దంపతులు రాకపోయేసరికి ఆయన కంగారు పడి అరకుకి ఫోన్ చేశాడు. అక్కడ చలమయ్య ఫోన్లో సిరిచందన మహర్షితో కలిసి బయలుదేరుతుందని చెప్పడంతో ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. మరి రవితేజ అని అడిగాడు. ఆ బాబు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయారండి అన్నాడు చలమయ్య. విష్ణువర్ధన్ రావు అయోమయం మరింత హెచ్చింది. అల్లుడికి చూపు వచ్చిన శుభ సందర్భంలో భార్యాభర్తలిద్దరూ కలిసి రాకుండా ఇలా విడివిడిగా ఎందుకు వస్తున్నారో అర్థం కాలేదు. ఆయన రవితేజ తండ్రి సత్యనారాయణకి ఫోన్ చేశాడు. అవును, రవి ఇప్పుడే వచ్చాడు. అర్జెంటుగా డ్యూటీకి రిపోర్ట్ చేయవలసి తను ముందు వచ్చేశానని, సిరిని తర్వాత సామానంతా తీసుకుని డ్రైవర్తో కలిసి రమ్మన్నానని చెప్పాడు. విష్ణువర్ధన్ రావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇది జరిగిన గంటకి సిరిచందన ఇంటికి చేరుకుంది. ఏమమ్మా, డ్రైవర్ ఏడి అని అడిగాడు. సిరిచందన మాట్లాడలేదు. వడివడిగా తన రూమ్కి వెళ్ళింది. 5 నిమిషాల్లో ఆమె తిరిగి బయటికెళ్లడం గమనించి, ఎక్కడికెళ్తున్నావమ్మా? రవి ఆఫీసులో ఉన్నాడంట అన్నారు. నేనిప్పుడే వస్తాను నాన్న అని ఆమె తిరిగి కార్ తీసుకొని బయలుదేరింది. మహర్షి ఏడి? వెనక నుంచి అడిగాడాయన. పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎందుకు? ఆశ్చర్యం ధ్వనించింది ఆయన కంఠంలో. ఈ ప్రపంచంలో కేవలం అన్యాయమే 4 పాదాలుగా నడుస్తుంది అని నిరూపించడం కోసం అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విష్ణువర్ధన్ రావు నిశ్చేషుడై నిలబడిపోయాడు.